ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. ఈ రౌండ్ రూల్స్ ఏంటంటే ఇది బజర్ రౌండ్. మేము సినిమా రిలేటెడ్ గా ఒక ఫోటో చూపిస్తాము, ఆ ఫోటోకి రిలేటెడ్ క్వశ్చన్ అడుగుతాం. కాకపోతే ఫస్ట్ మొత్తం బ్లర్ గా ఉంటుంది. స్టార్టింగ్ అమౌంట్ 1 lakh రూపీస్. బ్లర్ చేసినటువంటి ఫోటో కొంచెం కొంచెంగా రివీల్ అవుతూ ఉంటుంది. డబ్బులు 1,00,000 రూపాయల నుంచి తగ్గుతూ ఉంటుంది. మీరు ఎప్పుడైతే బజర్ నొక్కుతారో వాళ్ళు ఆన్సర్ చెప్పేసేయాలి. ఎంతైతే ఆగిందో ఒకవేళ మీరు కరెక్ట్ ఆన్సర్ చెప్తే అంత డబ్బులు మీకు వస్తాయి, రాంగ్ అయితే అంత డబ్బులు మేము తీసుకుంటాం. ఓకే, రెడీ టీమ్స్? రెడీ? ఈ ఫోటోలోని స్టిల్ ఏ సినిమాకి సంబంధించింది? సినిమా పేరు చెప్పండి. అండ్ యువర్ టైం స్టార్ట్స్ నౌ. yes come on అర్జున్ కళ్యాణ్. చిరంజీవి. సినిమా పేరు చెప్పు. జగదేక వీరుడు అతిలోక సుందరి. ఓకే, చూద్దాము ఇది కరెక్టా కాదా. జగదేక వీరుడు అతిలోక సుందరి. అది అల్లుడా మజాకా? 76,000. థ్యాంక్ యూ. మీరు రాంగ్ ఆన్సర్ చెప్పినందుకు మీకు పనిష్మెంట్ ఉంది. మీరు ఒక డాన్స్ చేయాల్సి ఉంటుంది. మాకు చూసే వాళ్ళకి పనిష్మెంట్ అండి, ఆయనకు కాదు. మీరు అందరు పెద్ద డాన్సర్లు మరి చెప్తున్నారు. అందుకనే మీరు చూడొద్దు, మీరు చెయ్యండి. పర్ఫెక్ట్ అని చప్పట్లు కొట్టడం కాదు, నువ్వే రా ముందు. శ్రీ సత్య రామ్మ. అత్తో అత్తమ్మ కూతురో మెత్తంగా ఎత్తు వేసేయమంతిరో, చిత్తో చిట్టమ్మ కూతురో మతంగా సత్తా చూపించమంతిరో, తుళ్ళి తుళ్ళి పడ్డ తల్లి మళ్ళీ మళ్ళీ అంది పుల్లి, అవ్వ నాకే కావాలి. అత్తో అత్తమ్మ కూతురో మెత్తంగా ఎత్తు వేసేయమందురో, చిత్తో చిట్టమ్మ కూతురో మొత్తంగా సత్తా చూపించమందిరో. అవును, నువ్వేంటి మధ్యలో నాగరాజ్ వచ్చాడు? నాకా మేడం? అప్పుడప్పుడు వస్తుంటాడు. ఓకే, సెకండ్ క్వశ్చన్. ఈ ఫోటోలోని డైరెక్టర్ ఎవరో గెస్ చేసి చెప్పండి. అండ్ యువర్ టైం స్టార్ట్స్ నౌ. చెప్పండి సత్య. వంశీ. ఏ వంశీ? కృష్ణ గారు. 4 3 2 1 టైం అప్. కృష్ణవంశీ మేడం. కృష్ణవంశీ అంతే ఒకటే కదా. కరెక్ట్ ఆన్సర్ ఏంటో ఒకసారి చూద్దాము. ఓకే, ఇప్పుడు నిన్నే పెళ్లాడతా సినిమా ఆయన డైరెక్ట్ చేసిన సినిమా కాబట్టి అందులోనే ఒక సీన్. ఆడవాళ్ళందరూ కలిసి చక్కగా ఇంట్లో ఒక ఫంక్షన్ పెట్టుకున్నారు. వీళ్ళు దొంగచాటుగా వస్తున్నారు. అది వావ్, ఎంత మంది వచ్చారు ఇవాళ. అవునే, చాలా మంది వచ్చారు. ఎంత బాగుంది కదా అసలు, సందడిగా. నా డ్రెస్ బాగుందావే? చాలా బాగుంది. అవునే, నీ డ్రెస్ చాలా బాగుంది. నువ్వు ఎక్కడికున్నావు? ఈ చీర చాలా బాగుంది. అది 200 500 అని చెప్పుకుంటది బయట. నీ కళ్ళు చాలా బాగున్నాయి. నీ ముక్కు దరిద్రంగా ఉంది. అవునే, ఇప్పుడు మనకెవ్వరికి ఇంకా పెళ్లి కాలేదు కదా. నీకు ఎలాంటి మొగుడు రావాలనుకుంటున్నావో చెప్పు. మంచి మొగుడు ఉంటే చాలు. అబ్బా, దొరుకుతారు మరి మంచి మొగుడని. అవును, నీకెలాంటి మొగుడు కావాలి? నాకు తెల్లగా పొడుగ్గా మొగుడు అన్నారు, పెళ్ళాం కాదు. నాకు
యాక్చువల్లీ కొరియన్స్ కావాలి. నాకు ఆఫ్రికన్స్ కావాలి. ఓకే, నీకెవరు కావాలి? నాకు యాదమ్మరాజు కావాలి. మనం మాత్రం మంచి మొగుళ్ళని సెలెక్ట్ చేసుకోవాలి. వాడు ఓవర్ యాక్షన్ చేయకూడదు. షాపింగ్ కి తీసుకెళ్ళాలి. ఇంట్లో పనులన్నీ వాడే చేయాలి. ఎందుకురా ఇది ఇంకా యా పెద్ద పర్ఫార్మెన్స్ చేస్తుంది. రే యాదవ్ రాజు, ఈ రోజు మీరు పనిష్మెంట్ కొంచెం బాగానే చేశారు కాబట్టి ఇచ్చేసాం మీకు ఆ డబ్బులు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఈ ఫోటోలో ఉన్న ఆనాటి నటి ఎవరో గెస్ చేసి చెప్పండి. యువర్ టైం స్టార్ట్స్ నౌ. yes come on అర్జున్ కళ్యాణ్. ఇజా జయప్రద. జయమాలి. సరే, జయమాలిని కరెక్టా కాదా చూద్దాం. రైట్ ఆన్సర్. గుడివాడ ఎల్లాను గుంటూరు పొయ్యాను గుడివాడ ఎల్లాను గుంటూరు పొయ్యాను ఏలూరు నెల్లూరు ఎన్నెన్నో చూశాను. ఎడ చూసినా ఎంత చేసినా ఏదో కావాలంటారు. కచ్చినోళ్ళు ఆటకు వచ్చినోళ్ళు చచ్చినోళ్ళు. లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్ ఈ రౌండ్ లో. ఈ ఫోటోలోని హీరో హీరోయిన్ ఎవరో గెస్ట్ చేసి చెప్పండి. అండ్ యువర్ టైం స్టార్ట్స్ నౌ. అర్జున్, శ్రీకర్. సాయంత్రం తేజు. రెజీనా కేసండ్రా. ఓకే, అవునా కాదా చూద్దాం. రైట్ ఆన్సర్. అరే నిన్ను చూడగానే నా మనసులో నా ఏదో అయిందే. ఓ పిల్ల నువ్వు లేని జీవితం నేను ఊహించుకోలేనే. ఇలా డాన్స్ చేసినందుకు మీకు పనిష్మెంట్ ఉంది. అండ్ ఆ పనిష్మెంట్ ఏంటంటే బెస్ట్ కపుల్ ఎవరు అనే కాంపిటీషన్ లో మీరు పార్టిసిపేట్ చేయబోతున్నారు. లెట్స్ స్టార్ట్ ద కాంపిటీషన్. ఈ రోజు జరుగుతున్నటువంటి ద బిగ్గెస్ట్ కపుల్స్ కాంపిటీషన్ కి స్వాగతం, సుస్వాగతం. నాకు కూడా ఒక మేల్ యాంకర్ కావాలి. రెడ్ షర్ట్ రా. ఈ రోజు నేను నా కో యాంకర్. నీ పేరేంటి? అరుణ్. స్వాగతం చెప్పు అందరికి. స్వాగతం. ఓకే, సో మనం మరి ఫస్ట్ కపుల్స్ ఇన్వైట్ చేసేద్దామా? చేసేద్దాం. ఈ కాంపిటీషన్ లో పార్టిసిపేట్ చేస్తున్న కపుల్స్ స్టెల్లా అండ్ యాదవ్ రాజు. అలాగే మన నెక్స్ట్ కపుల్, లెట్స్ ఇన్వైట్ అర్జున్ కళ్యాణ్ అండ్ శ్రీ సత్య. అండ్ అలాగే అదిగోండి మన నెక్స్ట్ ఇద్దరిని కూడా ఆహ్వానించేస్తున్నాము. ప్లీజ్ కమ్ ఇద్దరు వచ్చేయండి. కపుల్స్ జాగ్రత్తగా వినండి. ఇందులో మొత్తం 3 రౌండ్స్ ఉన్నాయి. మొదటి రౌండ్ లో లవ్ ప్రపోజల్ ఎవరైతే బాగా చేస్తారో వాళ్ళకి ఎక్కువ పాయింట్స్ వస్తాయి. సో ఫస్ట్ రౌండ్ మొదలెట్టేద్దాము విత్ మీ ఇద్దరు. హమీదా, కమ్ ఆన్. హమీదా, రోజు షూట్స్ లో కాఫీ షేర్ చేసుకుంటున్నాం, అలాగే సీన్లు షేర్ చేసుకుంటున్నాం, అండ్ ఫుడ్ కూడా షేర్ చేసుకుంటున్నాం. మెసేజెస్ కూడా షేర్ చేస్తున్నారు. తర్వాత ఏంటో చెప్పు. సీరియల్ కదా, లాగ్. అలాగే జీవితాన్ని కూడా షేర్ చేసుకుంటామని ఆశపడుతున్నాం. ఐ లవ్ యూ హమీదా. ఇలాంటివన్నీ లేవని చెప్పలేదా నువ్వు వాళ్ళకి అసలు? ఆ మెయిన్ మోటో తొడ మీద కూర్చోబెట్టుకుందామని ప్లాన్. నేను అది ఎక్స్పెక్ట్ చేయాలి. నువ్వు ఎక్స్పెక్ట్ చేయనిది నీకు దొరికింది. ఎలా ఉంది? మీరు వెళ్ళండి. శ్రీ సత్య, అర్జున్ కళ్యాణ్. సత్య, నేను నీకు 5 years గా తెలుసు. ఐ మీన్ మన ఇద్దరం వీ హ్యావ్ ఎ 5 years ఫ్రెండ్షిప్. నా గురించి నీకు పూర్తిగా తెలుసు, ఇన్ అండ్ అవుట్. సో నీ గురించి కూడా నాకు పూర్తిగా తెలుసు. ఇంతకు మించి ఇంకా తెలుసుకోవడానికి ఐ వుడ్ లైక్ టు టేక్ దిస్ ఫ్రెండ్షిప్ టు నెక్స్ట్ లెవెల్. అండ్
ఐఎమ్ డీప్లీ మ్యాడ్లీ హోప్లెస్లీ ఇన్ లవ్ విత్ యూ. నా రోజా నువ్వే, నా దిల్సే నువ్వే, నా అంజలి నువ్వే, గీతాంజలి నువ్వే. మీరిద్దరు అటెళ్ళండి, మీరు రండి. గుండెలో దింపిన బణపం నువ్వే నా సునుపం, నువ్వు లేని జీవితం అదో తెలియని శూన్యం. నేను ఈడున్నా, నన్ను చూసి చెప్పు. సో బేబీ, కష్టమైన సుఖమైన నేను నీతో ఉంటానని కలకాలం అంటున్నా, చెప్తున్నా. ప్రపోజ్ ఎట్లా చేయాలో నాకు తెలియదు, ఇట్లనే చేయడం నాకు వచ్చు. సో ఐ లవ్ యూ సో మచ్. 7 రంగుల వాన, 2 కళ్ళల్లోన, కారణం ఎవరంటే అక్షరాల నువ్వే. ఈ రోజు జరిగినటువంటి ఈ ఫస్ట్ రౌండ్ లవ్ ప్రపోజల్ రౌండ్ లో ఎవరు విన్ అయ్యారు అనేది మా కో యాంకర్ అనౌన్స్ చేస్తారు. అర్జున్ కళ్యాణ్. అర్జున్ కళ్యాణ్, యు ఆర్ ద విన్నర్. వావ్! సెకండ్ రౌండ్ కొంచెం ఎమోషనల్ రౌండ్. ఈ రౌండ్ లో ఏంటంటే మీ ఆవిడకి మీకు గొడవలు అయ్యాయి, మీకు పెళ్ళైపోయింది, మీకు గొడవలు అవుతున్నాయి. మీ ఆవిడ సంతకాలు కూడా పెట్టేసింది పేపర్, కానీ మీరు ఎలాగైనా సరే తన మీద ఉండే ప్రేమని వ్యక్తపరిచి నన్ను వదిలి వెళ్ళకు అని చేయాలి. ఓకే, రెడీ? మళ్ళీ మొదలెడదాం మీతోనే. కమాన్. ఓకే, రెడీ? నువ్వు వెళ్ళిపోతున్నావు. హమీదా, ఇన్ని సంవత్సరాల నుంచి కలిసి ఉన్నాము, ప్రతిదీ కూడా ఒప్పుకుంటాను. నా వల్ల నువ్వు బాధపడి ఉండొచ్చు, ఆనందపడి ఉండొచ్చు, ఏదైనా అయ్యి ఉండొచ్చు. కానీ ఇప్పుడు నన్ను వదిలేసి వెళ్ళిపోతావంటే మాత్రం నేను తట్టుకోలేకపోతున్నాను. దయచేసి. నేను ఉండాలని కూడా నువ్వు ఏం చేయట్లేదు కదా. ఒక్కసారి అవకాశం ఇస్తే కదా హమీదా తెలుస్తుంది. ఎన్ని సంవత్సరాలు ఏం చేయలేకపోయావు, ఇంకా ఒకసారి అవకాశం ఇస్తే ఏం చేయలేకపోయావు అంటే ఏదోటి చేసి చూపిస్తా అంటున్నాను కదా. చూపించలేదు, అదే కదా బాధ. థ్యాంక్ యూ. రండి బాబు. సత్య ప్లీజ్ సత్య. నా వల్ల అవ్వదు అర్జున్. బేసిక్లీ ఇప్పటికే చాలా ఎక్స్క్యూజెస్ అండ్ ఛాన్సెస్ చాలా ఇచ్చేసా. సో ఇప్పటికి నువ్వు మారలేదు. సో దేర్ ఇస్ నో పాయింట్ ఆఫ్ మీ స్టేయింగ్ ఇన్ దిస్ రిలేషన్షిప్. నువ్వు చెప్పు, ఏం మార్చుకోవాలి? నేను మార్చుకుంటాను. అన్ని మార్చుకోవాలి అర్జున్. చెప్పు, నేను అన్ని. ఒక్కటి చెప్తా, ఒక్కటి చెయ్యు. ఏం చేయలేదు చెప్పు. ఏం చేసావు? నీ ఒంట్లో బాగాలేనప్పుడు నేను తీసుకుని ఎత్తలేదు, నువ్వు 4 ఫ్లోర్లు మర్చిపోయావు అవన్నీ. అవునా? మాకు తెలియలేదు. అంటే ఎత్తితే సరిపోతుందా ఈ రిలేషన్షిప్ లో? అర్థం చేసుకో సత్య. ఏంటి అర్థం చేసుకునేది? ఐఎమ్ డన్. ఐ లవ్ యూ సత్య, ప్లీజ్. ఐఎమ్ డన్ అర్జున్. ప్లీజ్ నాకు ఇంకొక ఛాన్స్ ఇవ్వు సత్య, ప్లీజ్. ఐ చేంజ్ సత్య, నువ్వు ప్లీజ్. ఇన్ని సంవత్సరాలు చేంజ్ అవ్వలేదు, ఇప్పుడు ఎట్లా చేంజ్ అవుతావు? ఖచ్చితంగా చేంజ్ అవుతాను. అవ్వదు, నాకు నీ మీద నమ్మకం లేదు. నువ్వేదో మందు తాగి దొరికిపోయినట్టున్నావు. ఇప్పుడు వస్తా చూడు అసలైన రియాక్షన్. అయ్యో నాకు నీతో అవసరం లేదు, అంటే కొడుతున్నావు. నేను మా అమ్మోళ్ళ ఇంటికి పోతా, ఏమైనా ఉంటే అడుకొచ్చి తెలుసుకో. అర్థమవుతుందా? పంచాయతీ పెడతా మీ అమ్మోళ్ళని మమ్మల్ని పిలిచి. దండం పెడతా. అవసరం లేదు, నేను వెళ్ళిపోతా. వెళ్ళిపోనని చెప్తున్నా నేను. కాలు మోక్తా. సంవత్సరం అయితే పెళ్ళి, ఒక్కో రోజు ఇట్లా ఇవ్వాలి. విరాట్లు ఇస్తాను వద్దంటావు. చచ్చిపోవాలా నేను? అంటే నీ అంటే ఇష్టం లేదా నీకు? నువ్వు చెప్పు. నేనంటే ఇష్టం ఉందా లేదా నీకు? కావటం అమ్మోళ్ళ ఇంటికి వచ్చి పోయి పిలుచుకొస్తా. ఇష్టం ఉందా లేదా తప్పు చూడు. మీ ఇంటికి నాకు డివోర్స్. థ్యాంక్ యూ. ప్లీజ్ థ్యాంక్ యూ. అంటే ఐ మీన్ ఐఎమ్ నాట్ మీనింగ్ దట్ లైక్ ఈస్ యాక్చువల్లీ ఐఎమ్ సారీ. I'm extremely I'll send the divorce, okay? I'll send the divorce అంట. ఇప్పుడే ఇతను డిక్లేర్ చేస్తాడు ఈ రౌండ్ విన్నర్స్ ఎవరు అనేది. రాజు బ్రో. యాదం రాజు. సో ఫస్ట్ రౌండ్ లో మీరు విన్ అయ్యారు, సెకండ్ రౌండ్ లో మీరు విన్ అయ్యారు, థర్డ్ రౌండ్ వీళ్ళకి ఇచ్చేద్దాం. థర్డ్ రౌండ్ విన్నర్స్ మీరే. థ్యాంక్ యూ. ఇక మీ ప్లేసెస్కి వెళ్ళండి. థ్యాంక్ యూ. ప్రస్తుతం అయితే అబ్బాయిల లీడ్ లో ఉన్నారు 7,24,000 తో. బాయ్స్ యు ఆర్ డూయింగ్. అమ్మాయిలు 5,96,000 తో జస్ట్ వెనకాలే ఉన్నారు. ఈటీవీ విన్ యాప్ రోజుకి కేవలం ₹1 మాత్రమే. ఇప్పుడే ఈటీవీ విన్ యాప్ డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.